హైదరాబాద్ లో హైడ్రా అద్భుతంగా సక్సెస్ అయింది. విమర్శలు కూడా అంతే స్థాయిలో మూటగట్టుకుంది. హైడ్రాతో రేవంత్ హీరో అయ్యాడని కొందరు, విలన్ అయ్యాడని కొందరు అంటున్నారు. అయితే ఇప్పుడు కొత్త చర్చ వస్తోంది. ఏపీలోకి హైడ్రా వస్తుందా అని ఏపీ వాసులు చర్చించుకుంటున్నారు. హైడ్రా తెలంగాణలో ఇంత సక్సెస్ అయినప్పుడు రెండు కాళ్ల సిద్ధాంతంతో వ్యవహరించే చంద్రబాబు అసలు రేవంత్ గురించి, హైడ్రా గురించి ఎందుకు పల్లెత్తు మాట అనడం లేదు? అసలు పేరు మోసిన దగ్గరి శిష్యుడు రేవంత్ రెడ్డి. అలాంటి వ్యక్తిని అతను చేస్తున్న ఈ ప్రాజెక్టుకి ఎందుకు కితాబ్ ఇవ్వడం లేదు అనే ప్రశ్నలు వస్తున్నాయి. అయితే తెలంగాణ వాసులు అనేది ఏంటంటే హైడ్రా అంతా ఒక డ్రామా అని, పథకాలు ఇవ్వలేక పక్కదారి పట్టించేందుకు ప్రజలంతా వాళ్ళ ఆస్తుల్ని కాపాడుకునేలా వాళ్లను హైడ్రా పేరుతో మాయ చేసి కన్నీళ్లు పెట్టిస్తే ఆ పథకాలు ఇక అడగరు అనే ఉద్దేశంతోనే రేవంత్ సర్కార్ ఇలా చేస్తోంది అంటున్నారు. అలాగే చంద్రబాబు తెలంగాణలో టీటీడీపీని మళ్లీ పునరుద్ధరించే పనులు చేస్తున్నారు. అయితే ఈ విషయం మీద కొన్ని రోజుల క్రితం వ్యతిరేకత వచ్చింది. తన గురువు చేస్తున్న ఈ పని మీద ఎవరూ నోరెత్తకుండా చేయడం కోసం వాళ్లను డైవర్ట్ చేయడానికి ఇదంతా చేస్తున్నాడు రేవంత్ అని కూడా అంటున్నారు. అయితే ఇప్పుడు ఇలా చేస్తే నెక్స్ట్ సీఎం అయ్యే ఛాన్స్ లేదు కదా అనే టాక్ కూడా వచ్చింది. ఈలోపు తెలంగాణలో టీటీడీపీ బలపడుతుంది కాబట్టి అప్పుడు కాంగ్రెస్ నుంచి టీటీడీపీలోకి జంప్ చేసి ఆ పార్టీ నుంచి సీఎం కావచ్చు అనే ఉద్దేశంతో కూడా చంద్రబాబుకు అడ్డు చెప్పడం లేదు అని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఏపీలో హైడ్రా విషయం మీద ఈ రోజు పొంగూరు నారాయణ కామెంట్స్ చేశారు. ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు చేసిన వాళ్లు, భూ కబ్జాలు చేసిన వాళ్లు స్వచ్ఛందంగా భూమిని అప్పజెప్పేయాలని స్టోరీ వినిపించారు. అసలు హైడ్రా అంటే అది కాదు కదా, చెరువులు, నాళాలు, కుంటల్ని తవ్వేసి అక్రమ నిర్మాణాలు చేపట్టిన వాటిని కూల్చడమే హైడ్రాకి అర్థం కదా. మరి ఏపీలో మాత్రం హైడ్రాకి అర్థమే మార్చేశారు టీడీపీ నేతలు. ఎందుకు ఇలా చేశారు అనే ప్రశ్నలు కూడా వచ్చాయి. ఎందుకంటే తెలంగాణలో జస్ట్ చిన్న చెరువుల్నే కబ్జా చేశారు. కానీ సాక్షాత్తు ఆ ఏపీ సీఎం కృష్ణా నదిని కబ్జా చేశాడు కదా. మరి హైడ్రా ఏపీకి తీసుకొస్తే ముందుగా కూల్చాల్సింది కూడా అదే కదా. సో చంద్రబాబు టాపిక్ వస్తే, ఆయన ఆస్తుల టాపిక్ వస్తే అన్నీ మారిపోతాయి. ఎందుకంటే ప్రజలకు నొప్పి తెలియాలి కానీ పాలకులు నొప్పిని తట్టుకోలేరు. ఒకప్పుడు ఇదే హైడ్రాని ఏపీ మాజీ సీఎం జగన్ ఫాలో అయ్యారు. కానీ మీడియా మొత్తం అంతన్నాడు ఇంతన్నాడే జగన్, చంద్రబాబు ఇల్లు కూల్చడానికి ఎన్ని గుండెలొచ్చారో జగన్ అని కోడై కూసింది. అంటే రెండు కాళ్ల సిద్ధాంతాన్ని బ్రాండ్ అంబాసిడర్ విజనరీ బాబు గారికి తనకు నొప్పి అనిపించే వాటిని అస్సలు దగ్గరకు రానివ్వరు అనేది దీన్ని బట్టి తెలుస్తోంది. ప్రజలంతా విజనరీ కావాలనే గెలిపించుకున్నారు కాబట్టి జగన్ కూడా ప్రస్తుతానికి సైలెంట్ మోడ్ లో ఉన్నారు. కొన్ని సందర్భాల్లో తప్పని తెలిసినా తప్పకుండా ఫాలో అయిపోవాలి. వైసీపీ నుంచి వెళ్లిపోతున్న నేతలంతా కూడా ఎవరికి ఎప్పుడు ఎలా భజన చేయాలో తెలిసిన మేధావులే. సో జగన్ కొంత సంయమనం పాటిస్తున్నారు. పథకాలు ఇచ్చి సంక్షేమం అంటే ఓడించిన వాళ్ళు ఇప్పుడు పథకాలు ఇవ్వను పోండ్రా నాయనా, మీకు మీరే సంపాదించుకుని తినండి అని బాబుగారు అన్నప్పుడు జగన్ సైలెంట్ గా ఉండటమే చాలా బెటర్. ఎందుకంటే ఆనందం గురించి తెలియాలంటే ముందు గాయాల్ని తట్టుకోవాలి కదా. ఇప్పుడు జగన్ కూడా చంద్రబాబులా మారి అలానే చేస్తున్నారు. జగన్ చేస్తున్న దానిలో తప్పులేదు. కానీ ఫ్రీ పథకాలకు అలవాటు చేసేసరికి ఇప్పుడు జగన్ ని తిట్టలేక, అటు బాబుతో వేగలేక నడి సముద్రంలో కొట్టుమిట్టాడుతున్నారు ఏపీ ప్రజానీకం.